400 సంవత్సరాల పాటు మంచులో మునిగి ఉన్న ఒక మందిరం. ఈ మందిరం మీద భారీ మంచుగడ్డలు పడినా దానికి ఎటువంటి హాని జరగలేదు. చాలా సంవత్సరాల తరువాత మంచు కరగడం ప్రారంభించినప్పుడు ఈ మందిరం బయటపడింది. శాస్త్రవేత్తలు మరియు భూగర్భ శాస్త్రవేత్తలు ఈ మందిరం చెక్కు చెదరకుండా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరాన్ని దర్శించుకుంటే మోక్షానికి అన్ని మార్గాలు తెరవబడతాయని నమ్ముతారు. ఎందుకంటే మహాభారత యుద్ధం ముగిసిన తరువాత శివుడు స్వయంగా ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకు స్వర్గానికి మార్గాన్ని చూపించాడు. ఇది హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడే శ్రీ కేదార్నాథ్ మందిరం. కేదార్నాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఇది శివునికి అంకితం చేయబడింది. జ్యోతిర్లింగం అంటే కాంతి యొక్క లింగం. మరియు ఈ ఆలయాలలో శివుడు స్వయంభువు అంటే స్వయంగా వెలుగులోకి వచ్చిన లింగం రూపంలో పూజింపబడతాడు. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయాలలో ఉంది. కేదార్నాథ్ మందిరం గురించి మొదటి ప్రస్తావన 7వ శతాబ్దంలో రాయబడిన స్కంద పురాణంలో కనిపిస్తుంది. ఈ మందిరం ఎంత పురాతనమైనదో ఈ ప్రస్తావన తెలియజేస్తుంది. సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 అడుగుల ఎత్తైన రాతి వేదికపై నిర్మించబడింది. ఇక్కడ మీరు మొదట శివుడి వాహనమైన నంది యొక్క అందమైన రాతి విగ్రహాన్ని చూస్తారు. నంది విగ్రహం ముందు మందిరం యొక్క ప్రధాన భాగం ఉంటుంది. అది ఒక పెద్ద మండపం మధ్యలో ఉంటుంది. మండపం మధ్యలో గర్భగృహం ఉంటుంది. ఒక పిరమిడ్ ఆకారంలో శివలింగం గర్భగృహంలో ఉంటుంది. ఇలాంటి శివలింగం మరెక్కడా కనిపించదు. ఆలయం రాతితో నిర్మించబడింది. ఈ రాళ్ళు చాలా భారీగా ఉంటాయి. వాటిని ఎలా ఎత్తి అమర్చారో ఇప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఆలయం నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు చాలా దూరంలో ఉన్న గనుల నుండి తీసుకురాబడ్డాయి. ఆ కాలంలో రవాణా సాధనాలు చాలా పరిమితంగా ఉన్నప్పటికీ ఈ రాళ్లను ఎలా తరలించారో తెలియదు. ఆలయం నాగర శైలిలో నిర్మించబడింది. ఈ శైలిలో నిర్మించిన ఆలయాలకు గోపురం లేదా శిఖరం చాలా ఎత్తుగా ఉంటుంది. కానీ కేదార్నాథ్ ఆలయానికి గోపురం చిన్నదిగా ఉంటుంది. ఆలయం చుట్టూ చాలా మందిరాలు ఉన్నాయి. ఈ మందిరాలు కూడా చాలా ప్రత్యేకమైన శైలిలో నిర్మించబడ్డాయి. ఆలయం నిర్మాణంలో చాలా అధునాతన పద్ధతులు ఉపయోగించబడ్డాయి. ఉదాహరణకు ఆలయం యొక్క పునాది చాలా బలంగా ఉంటుంది. ఇది భూకంపాలకు కూడా తట్టుకోగలదు. కేదార్నాథ్ ఆలయం చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఉన్న మందిరం చాలా ఆశ్చర్యకరమైన విషయాలతో ముడిపడి ఉంటుంది. ఈ మందిరం పాండవులు నిర్మించారని కూడా చెబుతారు. మహాభారత యుద్ధంలో తమ సోదరులను చంపిన తరువాత పాండవులు తాము పాపులు అని భావించారు. యుద్ధం ముగిసిన తరువాత వారు చాలా సంవత్సరాల పాటు హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించారు. కానీ చాలా కాలం గడిచినప్పటికీ వారి మనసుకు శాంతి లభించలేదు. తమ సమస్యకు పరిష్కారం కోసం వారు ఋషి వేదవ్యాసుడిని సంప్రదించారు. వేదవ్యాసుడు తమ పాపాల నుండి విముక్తి పొందడానికి శివుడిని ఆశ్రయించాలని చెప్పారు.
పాండవులు అభిమన్యు కుమారుడు పరీక్షిత్కు రాజ్యాన్ని అప్పగించి ద్రౌపదితో కలిసి శివుడిని వెతకడానికి కాశీకి బయలుదేరారు. కానీ కాశీలో కూడా వారికి శివుడి దర్శనం లభించలేదు. దాంతో వారు కాశీని విడిచి ఇక్కడ అక్కడ తిరుగుతూ శివుడి కోసం వెతుకుతూ ఉండేవారు. పాండవులు శివుడిని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళినా శివుడు అక్కడి నుంచి మరెక్కడికో వెళ్ళిపోయేవాడట. చివరికి శివుడు ఉత్తరాఖండ్లోని గుప్త కాశీలో స్థిరపడ్డాడు. స్థానికుల నమ్మకం ప్రకారం పాండవులు అక్కడికి వెళ్ళినప్పుడు శివుడు వారి నుండి దాగి నంది రూపాన్ని ధరించి ఒక గోవుల మందలో కలిసిపోయాడు. పాండవులు చాలాసేపు శివుడి కోసం వెతికారు. చివరికి భీముడు శివుడిని గుర్తించాడు. భీముడు శివుడి వైపు వెళ్ళగా నంది రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యం కావడం ప్రారంభించాడు. భీముడు శివుడిని ఆపడానికి శివుడి వెనక భాగాన్ని పట్టుకున్నాడు. భీముడు పట్టుకున్న భాగం మాత్రమే భూమిలోకి వెళ్లకుండా బయటకు ఉండిపోయింది. ఆ భాగం ఒక పిరమిడ్ ఆకారంలోని శివలింగంగా మారింది. ఈ శివలింగాన్నే నేడు మనం కేదార్నాథ్ మందిరంలో పూజిస్తున్నాము. పాండవుల నిస్వార్థత చూసి శివుడు సంతోషించాడు. పాండవుల ముందు ప్రత్యక్షమై వారి పాపాలను క్షమించి స్వర్గాన్ని పొందే మార్గాన్ని చూపించాడు. పాండవులు శివుడికి కృతజ్ఞతలు తెలియజేసి శివలింగం ప్రత్యక్షమైన ప్రదేశంలో ఒక మందిరం నిర్మించారు. ఈ మందిరమే నేడు మనకు శ్రీ కేదార్నాథ్ మందిరంగా తెలుసు. శివుడు నంది రూపంలో భూమిలోకి అదృశ్యమైనప్పుడు ఆ నంది యొక్క ముఖం రుద్రనాథ్లో, జటాలు కల్పేశ్వర్లో, భుజాలు తుంగనాథ్లో మరియు నాభి మద్మహేశ్వర్లో ప్రత్యక్షమైంది. అందుకే ఈ 4 ప్రదేశాలను కేదార్నాథ్తో కలిపి పంచ కేదార్ అని పిలుస్తారు. కేదార్నాథ్ మందిరం యొక్క మూలం గురించి ఇంకా అనేక కథలు ఉన్నాయి. మనం ఈరోజు చూసే మందిరం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్య నిర్మించారని చెబుతారు. కానీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిర రాళ్లను పరిశీలించినప్పుడు అవి మహాభారత కాలం నాటివని తేలింది. శివుడి రుద్రరూపమైన కాలభైరవ స్వయంగా కేదార్నాథ్ మందిరాన్ని రక్షిస్తాడని చెబుతుంటారు. కేదార్నాథ్ మందిరానికి 500 మీటర్ల దూరంలో ఉత్తర దిశలో మీకు శ్రీ భైరవనాథ్ యొక్క చిన్న మందిరం కనిపిస్తుంది. ఈ మందిరం ఒక ఖాళీ ప్రదేశంలో ఉంటుంది. దీనికి గోడలు లేదా పైకప్పు లేదు. కాలభైరవ మందిరాన్ని దర్శించకుండా కేదార్నాథ్ యాత్ర పూర్తి కాదని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం దాదాపు 6 నెలలు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా కేదార్నాథ్ మందిరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మూసివేయబడతాయి. ఆ సమయంలో మందిర పూజారులు కూడా ఇక్కడకు రావడానికి మరియు మందిరాన్ని చూసుకోవడానికి సాధ్యం కాదు. ఈ సమయాలలో కూడా దేవాలయం లోపల ఒక అఖండ జ్యోతి మండుతుంటుంది. దేవాలయ దర్శనాల నిమిత్తం దేవాలయాలు మూసివేసిన సమయం నుండి మళ్ళీ తెరిచే వరకు ఈ అఖండ జ్యోతి అద్భుతంగా ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. దేవాలయం 6 నెలలు మూసివేసి ఉన్నప్పటికీ ఈ జ్యోతి ఆరిపోకుండా ఉండటం వల్ల దానిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఆ సమయంలో శివుడు తన కాలభైరవ అవతారంలో ప్రత్యక్షమై కేదార్నాథ్ మందిరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ రక్షిస్తాడని నమ్ముతారు. శ్రీ కేదార్నాథ్ మందిరం యొక్క విపత్తు నిరోధక ప్రదేశంగా పరిగణించబడుతుంది. 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో ఎత్తైన పర్వత శ్రేణులు మరియు వాటి చుట్టుపక్కల ప్రాంతాలు మంచుతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. భారీ మంచు బండలు మరియు రాళ్ళు ఈ ప్రాంతాలలో పడిపోవటం వలన చాలా నష్టం జరిగింది. ఈ కాలం మినీ ఐస్ ఏజ్ గా పిలువబడింది మరియు దాదాపు 400 సంవత్సరాలు కొనసాగింది. ఈ మినీ ఐస్ ఏజ్ చాలా భవనాలను నాశనం చేసింది. కానీ ఈ కాలం ముగిసినప్పుడు వేలాది సంవత్సరాల నాటి శ్రీ కేదార్నాథ్ మందిరం ఇప్పటికీ అంతే బలంగా నిలబడి ఉండటం చాలా
ఆశ్చర్యకరమైన విషయం. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ ఈ మందిర గోడలను అధ్యయనం చేశారు. గోడలపై పసుపు రంగు గీతలు కనిపించాయి. ఈ గీతలు చాలా మంచు బండలు ఈ మందిరంపై ఢీకొట్టాయని చూపిస్తున్నాయి. అయితే ఈ బండలు మందిరానికి ఎటువంటి నష్టం కలిగించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ అధ్యయనం ద్వారా 400 సంవత్సరాల పాటు మంచు కింద ఖననం చేయబడినప్పటికీ శ్రీ కేదార్నాథ్ మందిరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలబడి ఉండటం వల్ల ఈ మందిరం యొక్క విపత్తు నిరోధక నిర్మాణం అని రుజువవుతుంది. 2013 ఉత్తరాఖండ్ వరదలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాయి. ఉత్తరాఖండ్లో విలయతాండవం సృష్టించిన ఈ వరదలు మందిర ప్రధాన మండపంలోని ఒక రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఈ సంఘటన తరువాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిరాన్ని అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో శ్రీ కేదార్నాథ్ మందిరం ఒక విపత్తు ప్రమాదక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించబడిందని తేలింది. ఈ మందిర రాళ్లను ఇంటర్లాకింగ్ టెక్నిక్ అనే పద్ధతిని ఉపయోగించి కట్టారు. ఈ పద్ధతిలో రాళ్లను ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయేలా చేసి బలమైన కీలు ఏర్పరుస్తారు. దీని వలన ఎంతటి పెద్ద బాహ్య శక్తినైనా తట్టుకునేలా ఉంటుంది. జూన్ 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన వినాశక వరదలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. పెద్ద పెద్ద రాళ్ళు మరియు శిలలు పర్వతాల నుండి కేదార్నాథ్ గ్రామం వైపు దూసుకొచ్చాయి. ఈ శిలలు కేదార్నాథ్ మందిరం చుట్టూ ఉన్న హోటళ్లు మరియు ధర్మశాలలను నాశనం చేశాయి. కానీ కేదార్నాథ్ ప్రధాన మందిరం మరియు అందులో ఉన్న అందరూ ఈ ప్రమాదకర వరదల నుండి సురక్షితంగా బయటపడ్డారు. తమను తాము రక్షించుకోవడానికి చాలా మంది ప్రజలు కేదార్నాథ్ మందిరం లోపలికి వెళ్లి కూర్చున్నారు. అప్పుడే ఒక భారీ శిల చాలా వేగంగా మందిరం వైపు దూసుకొచ్చింది. ఈ శిలను చూసి అందరూ భయంతో వణుకులెత్తారు. కానీ తుఫాను వేగంతో వస్తున్న ఈ శిల మందిరం నుండి కొద్ది మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఆ తరువాత ఏ శిల మందిరం వైపు వచ్చినా అది ఈ శిలతో ఢీకొని పగిలిపోతుంది లేదా దాని మార్గాన్ని మార్చుకుంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ శిల ఎల్లప్పుడూ మందిరాన్ని రక్షిస్తూ వస్తుంది. ఈ శిలను చూస్తే భీముని గద గుర్తుకు వస్తుంది. దానితో భీముడు శత్రువులను నాశనం చేసి ప్రజలను రక్షించేవాడు. అందుకే ఈ శిలకు భీమ్శిల అని పేరు పెట్టారు. ఈ రోజు ఈ శిల కేదార్నాథ్ మందిరంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మందిరంతో పాటు ప్రజలు ఈ శిలను కూడా పూజిస్తారు. కానీ ఆలోచించండి, ఈ శిల కేదార్నాథ్ మందిరం నుండి కొద్ది మీటర్ల దూరంలో ఎందుకు ఆగిపోయింది? ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా లేదా ఒక అద్భుతం కూడానా? భీమ్శిల యొక్క కథ ఇప్పటికీ ఒక లోతైన రహస్యంగానే మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు కేదార్నాథ్ యొక్క కష్టతరమైన యాత్రను చేసి మందిరాన్ని దర్శించుకుంటారు. అందం మరియు భక్తి యొక్క అద్భుతమైన కలయికగా పరిగణించబడే శ్రీ కేదార్నాథ్ మందిరం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న మందిరం.